అందరికీ నమస్కారము. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటో వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తెలియని వాళ్ళకు చెప్పండి. ఈ వీడియోలో నేనేం నిర్ణయం తీసుకున్నానో అది మహిళలకు ఎలా ఉపయోగపడుతుందనేది క్లియర్గా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. మహిళలు ఒకప్పుడు చాలా వెనుకబడిపోయిన వాళ్ళండి. అసలు ఏం పని చేయటానికి బయటికి వెళ్ళాలంటే అసలు ఎంత భయపడేవాళ్ళో. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ ధైర్యంగా ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఏదైనా మేము చేయగలము, ఇది సాధించగలము అనే పట్టుదలతో ఉన్నారు. నిజంగా అలాంటి వాళ్ళను ప్రోత్సహించాలి మనము. ఇంకా మగవాళ్లకు ఏమాత్రం మేము తక్కువ కాదు అని ప్రూవ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఒకప్పుడు నేను కూడా ఏ పని చేతగాక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేనున్నాను. ఏదో ఒకటి చేయాలి అనే పట్టుదలతో నేనైతే చాలా చోట్ల వెతికాను పని కోసము. ఎన్నో సూపర్ మార్కెట్స్లో నేను అడిగాను. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం 10th చదివి ఉండాలి అని చెప్పారు. కానీ నేను 10th చదవకపోవడంతో నేను ఏ షాప్లోకి పనికి వెళ్ళడానికైతే నాకు వీలు అవ్వలేదు. ఇంకా నాకు ఒక హౌస్ వైఫ్గా ఉంటూ నేను చేయగలిగింది ఏముందని నేను ఆలోచన చేసి నేనైతే మిషన్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. కనీసం రోజు 2-3 బ్లౌజులు కుట్టుకున్నా కూడా నా కుటుంబాన్ని పోషించుకోగలను అని నేను అనుకున్నాను. నేను చాలా ట్రై చేశాను. ట్రై చేసినప్పుడు 2-3 చోట్ల అడిగాను నేను. ఒక చోట మొత్తం నేర్పించడానికి 12,000 అడిగారు. ఇంకొక చోట అయితే ఒక్క బ్లౌజు నేర్పిస్తే 6,000 అడిగారు. మనమున్న పరిస్థితుల్లో మనం 6,000 12,000 పెట్టి నేర్చుకోవడము కష్టం అనిపించింది నాకు అప్పట్లో. అందుకని నేను ఇంకా అది కూడా నా వల్ల కాదు అని నేను నిరుత్సాహంగా ఉన్నాను. ఎలాగైనా నేర్చుకోవాలి అనే పట్టుదల కసి మాత్రం నాలో ఉన్నింది. అదే సమయంలో ఎదురు చూస్తున్నప్పుడు ఎవరన్నట్టుగా అదృష్టం మన తలుపు తట్టింది అన్న విధంగా నాకు కొద్ది సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఫ్రీగా మిషన్ నేర్పిస్తాము అని ఒక చోట నేర్పిస్తూ ఉన్నారు. అప్పుడు నేను ఇది మంచి అవకాశం నాకు అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళి నేనైతే ఫ్రీగా నేర్చుకున్నాను మిషన్. అయితే నేను ఫ్రీగా నేర్చుకున్నది ఇంకొకరికి నలుగురికి ఉపయోగపడాలి అని నేను అనుకున్నాను. కరోనా టైంలో చాలామంది వాళ్ళకు చేతనైన సహాయాన్ని ప్రతి ఒక్కరికి చేశారు. కానీ నేనైతే అనుకున్నాను మేమేం సహాయం చేయగలము, మా వల్ల ఏమవుతుంది అని నేను అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు తెలుసుకున్నాను, నా చేతనైందే నేను నలుగురికి చెప్పాలి, ఉపయోగపడే విధంగా చేయాలి అని నేను అనుకున్నాను. అదేంటంటే హౌస్ వైఫ్గా ఉంటూ తక్కువ చదువుకొని బయటికి వెళ్ళి పని చేయలేని మహిళలకి టైలరింగ్ ఒక బెస్ట్ పని అని నేను చెప్పగలను. ఇంట్లో కూర్చొని 2 బ్లౌజులు కుట్టుకున్నా కూడా కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు. కొంచెము హెల్ప్గా ఉంటుంది అని నేనైతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి నేను మిషను ఫ్రీగా నేర్పించాలని అనుకుంటున్నాను. ఎవరైనా కూడా డబ్బులు కట్టి నేర్చుకోలేని వాళ్ళకి నేను ఫ్రీగా నేర్పిస్తాను. అది ఒక మనిషికి 1 నెల రోజులు నేర్పించాలనుకుంటున్నాను. ఆ నెల లోపల కంపల్సరిగా బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంపల్సరిగా నేర్చుకుంటారు. అలా నేర్పించడానికి నా చేతనైనంత వరకు నేను కష్టపడతాను. ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలి ఎలా అనేది మీరు కాంటాక్ట్ అయినప్పుడు నన్ను అడగండి. నేను కంపల్సరిగా మీకు డీటెయిల్స్ చెప్తాను. ఇంకా నేను నేర్చుకోవడానికి ఏం చేశాను, ఎక్కడెక్కడ తిరిగాను అనేది అంతా నేను
ఇంకొక వీడియోలో నేను చెప్తాను. ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. మహిళా దినోత్సవ సందర్భంగా నేను తీసుకున్న ఈ నిర్ణయము మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. నేను ఇలా ఫ్రీగా టైలరింగ్ నేర్పిస్తాను అని కొంతమందితో ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఇది కష్టం అవుతుంది, ఎక్కడ నేర్పిస్తావు, ఫ్రీగా నేర్పించలేవు, చాలామంది వేలు తీసుకుంటున్నారు కదా, నువ్వు అలా ఎలా నేర్పిస్తావని అన్నారు. కానీ నాకు నేర్పించే వాళ్ళు కూడా అలా అనుకునింటే కన్నా నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. నేను ఇప్పుడు నెలకు కనీసమన్నా 7,000 8,000 వరకైనా నేను సంపాదించుకోగలుగుతున్నానంటే ఆ రోజు నాకు ఫ్రీగా నేర్పించడం వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని నేను నాలా కట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా నా చేతనైన సహాయం నేను చేయాలని నేనైతే ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేనైతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నా చేతనైనంత వరకు నేను ట్రై చేస్తానని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నిజంగా నేను తీసుకున్న ఈ నిర్ణయం మీకు నచ్చితే కనుక కంపల్సరిగా ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి. హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకు ఇది ఒక బెస్ట్ పని అని నేనైతే చెప్తాను. ఒకవేళ ఎవరైనా కూడా వచ్చి కూర్చొని నేర్చుకోలేము, మాకు అంత టైం లేదు, రావడానికి మాకు ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు, నేను ప్రతిరోజు వచ్చిన వాళ్ళకు నేర్పించేటివి ఉక్సు కాజాల దగ్గర నుంచి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వరకు ప్రతిదీ కూడా వీడియో చేసి పోస్ట్ చేస్తాను, నేనైతే అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ ఇంటి దగ్గర ఉండైనా కూడా చూసి నేర్చుకొని కంపల్సరీగా నేర్చుకోండి. మీ బ్లౌజులు మీరు కుట్టుకోవడానికైనా ట్రై చేయండి. చూడండి, వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ మాత్రం చేయండి.